చిత్తూరు జిల్లాలో గంజాయి విక్రయం వినియోగంపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాల్లో మొత్తం 27 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మంగళగిరిలో కాలేజ్ విద్యార్థులను టార్గెట్ చేసి గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దుగ్గిరాల పరిధిలో మరో 15 మందిని అరెస్ట్ చేశారు. 2 కేసుల్లో కలిపి 4.6 కిలోల గంజాయి, 3,600 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. Hello, mic testing 1 2 3. Hello. పెట్టడమే లేటు సార్ వచ్చే ముందే జస్ట్ సారు చెప్పు నేను యాప్లో జాంకాయలో తీసుకొని ములాఖత్తుకు రావాలి. ఈ శక్తి యాప్ ద్వారా మహిళలను సకాలంలో కాపాడిన చిరుమా వెంకట రవి, రత్నరాజు, శ్యామ్ కుమార్, శ్యామ్, రామలింగేశ్వరరావు, చలమారావు, అంకమ్మరావు, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, మణికుమార్, సాగర్ బాబు, మరియ కుమార్, హోంగార్డ్, వీరయ్య హోంగార్డ్,
ఓకే అందరు ఓకే ఓకే అందరికీ నమస్కారం. సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా ఈ గంజాయి మీద స్పెషల్ ఫోకస్ చేసి గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం వేయడం జరుగుతుంది. అదే కంటిన్యూషన్లో ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 27 మంది గంజాయి సేవిస్తున్న వాళ్ళని గంజాయి అమ్ముతున్న వాళ్ళని 27 మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 4.6 kg గాంజా అండ్ 3600 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వివరాల్లోకి వెళ్తే మంగళగిరి రూరల్ పిఎస్ సంబంధించి క్రైమ్ నంబర్ 174/2026 ఈ కేసులో 3 kg గాంజా అండ్ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 12 మందిలో A1 to A4 నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంజా అమ్ముతున్న వాళ్ళు, అదేవిధంగా A5 to A12 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కూడా గంజాయి సేవిస్తున్న వాళ్ళు. సో ఈ కేసులో మొత్తం 3 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే A1 ఉన్నాడో రావి మహేష్, అతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను ఇప్పుడు మంగళగిరి లిమిట్స్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటున్నాడు. అతని మీద ఇంతకుముందు 12 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు పీడీ యాక్ట్ కూడా 2023లో పెట్టడం జరిగింది. అదేవిధంగా A2 బండ్రెడ్డి అఖిల్, అతని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా హనుమంత్ అనే అతను A3, అతని మీద మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. అదేవిధంగా ప్రవీణ్ అనే అతను తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని మీద ఒక కేసు ఉంది. A1 to A4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఏఓబి ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి గాంజా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు పాడేరు దగ్గర నుంచి అక్కడ ఒడిశా సైడ్కి వెళ్ళి రాయగడ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గాంజా తేవడము, దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్లో డివైడ్ చేసి ఈ లోకల్గా సేవించే వాళ్ళకి అమ్ముతున్నారు. ఈ నలుగురు మనకి ఒక చోట దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి 2.7 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు A5 to A11 వాళ్ళని కూడా గాంజా సేవిస్తూ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము పోయిన నెల క్రైమ్ నెంబర్ 37/26 కింద మనం కేసు నమోదు చేశాము. దాంట్లో అప్పుడు 6గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ భాగంగా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు గాంజా వాళ్ళకి వచ్చిందో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు ఆ కేసులో 15 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 ఎవరైతే ఉన్నారో A7, A8, A9 వాళ్ళు కూడా ఒడిశా రాయగడకి వెళ్ళి గాంజా తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గాంజా తీసుకువచ్చి వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్లో డివైడ్ చేసి మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంది. సో A1 to A6కి వాళ్ళు అమ్మినారు. అదేవిధంగా A10 to A21 వరకు కూడా వాళ్ళే అమ్మడం జరిగింది. మొత్తం 15 మందిని ఈరోజు దాంట్లో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1600 grams గాంజా రికవర్ చేయడం జరిగింది. సో ఈ 27 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా గుంటూరు జిల్లాలో గాంజా అమ్మినా, గాంజా కన్జ్యూమ్ చేసినా, సేవించినా కూడా వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కేసు రిజిస్టర్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన గుంటూరు జిల్లాలో మనం లాస్ట్ 6 monthsలో 350 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా కేసెస్లో కొంతమంది మీద పీటీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కింద కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళా ఇటువంటి కేసెస్లో ముద్దాయిగా నమోదవుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. రిపీటెడ్గా చేస్తే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అవేర్నెస్ కోసం కూడా మేము ప్రతి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో సంకల్పం పేరుతో ఈ యువత ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మనం యువతని టార్గెట్ చేసి సంకల్పం ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు మనం ఈ డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి దాని మీద ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచుతున్నాము. అదేవిధంగా
ఎక్కడైతే గాంజా ప్రోన్ పాకెట్స్ ఉన్నాయో, గాంజా హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మన జిల్లాలో 40 కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా ప్రతి వీక్ మనం కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాము. దాంట్లో ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే గాంజా కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నాము. సో ఇదే విధంగా ఈ క్యాంపెయిన్ కంటిన్యూ అవుతుంది. గాంజా మీద ఎవరు కూడా ఏమైనా చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి. మేము అందరికీ హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ. సో ఈ మంచి కేసు వర్కౌట్ చేసిన డిఎస్పి మంగళగిరి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మంగళగిరి రూరల్ బ్రహ్మం, అదేవిధంగా ఎస్ఐ మంగళగిరి రూరల్ వెంకట్, అదేవిధంగా ఎస్ఐ దుగ్గిరాల అండ్ వాళ్ళ టీంకి సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. మైనర్ ఉన్నారు మొత్తం దాంట్లో. తర్వాత స్టూడెంట్స్ 7+4 11 స్టూడెంట్స్ ఉన్నారు. నిందితుల్లో కాలేజ్లో వాళ్ళు చదువుతున్నారు. స్విమ్స్ ఎన్ఆర్ఐ కాలేజ్ మేడికొండూరు దగ్గర, అదేవిధంగా స్విమ్స్ కాలేజ్ ఇక్కడ మన గుంటూరులో, అక్కడ చదువుతున్నారు. కేఎల్యూ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అవును. సో ఈ శశి అనే అతను మనకి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించిన ముద్దాయి. అతను కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ మొత్తము అందరికీ సోర్స్ అన్నది శశియే. సో శశి చాలా సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నాడు. అతని మీద వేరే కేసులు కూడా ఉన్నాయి. 5 కేసులు అతని మీద ఉన్నాయి. దొంగతనం కేసు ఉంది, అదేవిధంగా ఈ రాబరీ కేసు కూడా ఉంది. సో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అరెస్టెడ్ అయ్యా. సో ఫస్ట్ సో ఈ పెట్రోల్ అండ్ డీజిల్ సిచ్యువేషన్ సంబంధించి రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు అంతా ప్యానిక్ అయ్యి ఈ పెట్రోల్ బంక్స్కి వచ్చి అక్కడ పెద్ద క్యూలో నిలబడి చాలామంది పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టించుకుంటున్నారు. సో వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా ఎట్లాంటి షార్టేజ్ లేదు. ఎవరు కూడా ప్యానిక్ అయ్యి రేపు పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదో అనేది ఒక అనుమానంతో ఎవరు కూడా బయటికి వచ్చి ఆర్టిఫిషియల్ స్కార్సిటీ క్రియేట్ చేయొద్దు. సఫిషియంట్ సప్లైస్ ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు కావాలో అప్పుడు పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. ప్రజలు అంతా కూడా బయటికి వచ్చి లైన్స్లో నిలబడి అందరూ అనవసరంగా కొట్టించుకుంటున్నారు కాబట్టి సప్లై కంటే డిమాండ్ పెరిగింది. అందుకని కొన్ని పెట్రోల్ బంక్స్ డ్రై అవుతున్నాయి, కొన్ని చోట్ల స్టాక్ అయిపోతూ ఉంది. సో షార్టేజ్ అన్నది ఎక్కడా కూడా లేదు, అసలు లేనే లేదు. సో దాని గురించి ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మీకు అవసరం లేకుండా మీ బండుల్లో లేకపోతే వేరే దాంట్లో మీరు పెట్రోల్ డీజిల్ కోసం బయటికి రావడం అవసరం లేదు. ఈరోజు సాయంత్రం నుంచి అంతా కూడా నార్మలైజ్ అయిపోతుంది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలిసి టీమ్స్ వేయడం జరిగింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మనం బందోబస్తు పెట్టాము. అన్ని చోట్ల ఏమీ ఇబ్బంది లేకుండా ప్రజలకి స్మూత్గా ఈ పెట్రోల్ డీజిల్ అందేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎవరు కూడా దాని మీద ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో అందరూ కూడా దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఆనరబుల్ సీఎం కూడా దాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. మేము కూడా ఈరోజు కొన్ని పెట్రోల్ బంక్స్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు సాయంత్రం నుంచి అంతా కూడా నార్మల్సీ రిస్టోర్ అయిపోతుంది. ఎవరు కూడా దాని మీద ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి, మొన్న శక్తి యాప్ సంబంధించి ఒక మంచి సక్సెస్ స్టోరీ జరిగింది. సో రాత్రి పూట ఒక లేడీ ఆటోలో వస్తూ ఉంటే ఆ ఆటో డ్రైవర్ ఆమెతో మిస్బిహేవ్ చేస్తే ఆమె అప్పటికి అప్పుడు శక్తి యాప్ డౌన్లోడ్ చేసి శక్తి యాప్లో
అలర్ట్ పంపించడం జరిగింది. ఇమీడియట్గా ఆమెను ట్రాక్ చేసి ఫస్ట్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ట్రాక్ చేసి తర్వాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి క్రాస్ అయినాక ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మంగళగిరి రూరల్ ఎస్ఐ ఆమెను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ ఆటో డ్రైవర్ని పట్టుకోవడం జరిగింది. దాంతో ఆమెకి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అవాయిడ్ అయ్యింది. సో మేము అది ఒక మంచి సక్సెస్ స్టోరీ. శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో, ఎంత యూస్ఫుల్ ఉందో దానికి ఒక చాలా మంచి ఎగ్జాంపుల్. సో ప్రజలకి మేము విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా, మహిళలు స్పెషలీ అందరి దగ్గర ఈ శక్తి యాప్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి మహిళ దగ్గర ఈ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లో యాక్టివేట్ చేసి పెట్టాలి. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్తున్నారో ఆ శక్తి యాప్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఆ ఫీచర్ ఉంది. దాంతో మీ లైవ్ లొకేషన్ మా కంట్రోల్ రూమ్లో ట్రాక్ అవుతుంది. అదేవిధంగా ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు దాంట్లో SOS బటన్ నొక్కితే ఇమీడియట్గా కొన్ని నిమిషాల్లోనే పోలీస్ వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. శక్తి యాప్ డౌన్లోడ్ చేశారంటే మీకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నట్టే. చాలామంది నేతలకి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, పెద్ద ఆఫీసర్స్కి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ గన్మెన్ ఉంటారు. ఈ శక్తి యాప్ లాంటి యాప్తో అందరి మహిళలకి ఒక గన్మెన్ ఉన్నట్టే. సో ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లంలో ఉంటే, ఆపదలో ఉంటే ఆ శక్తి యాప్ బటన్ నొక్కితే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు కొన్ని నిమిషాల్లోనే వస్తారు. అందరూ కూడా ఈ శక్తి యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో యాక్టివేట్ చేసి పెట్టాలి. ఇది చాలా చాలా యూజ్ఫుల్ యాప్. అందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ ఈ మంచి రెస్పాన్స్ ఇచ్చిన, ఆమెను రెస్క్యూ చేసిన మంగళగిరి రూరల్ ఎస్ఐకి కూడా అభినందిస్తున్నాము. ఆయనకు కూడా సర్టిఫికేట్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.